साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव की हुकूमत की जानिब से रियासत के दलित खानदानों को माशी तौर पर मुस्तहकम बनाने की गर्ज से शुरू करदा 10 लाख रुपए मालियत की दलित बंधु स्कीम, जिसके तहत रियासत तेलंगाना में पहली मरतबा पायलट प्रोजेक्ट के तहत हुजूराबाद हल्के के 18,000 दलित खानदानों को मुंतखब करते हुए फी खानदान 10 लाख रुपए की माली इमदाद फराहम की थी। ताहम गुज़िश्ता साल इख्तिदार की तब्दीली के बाद रियासती हुकूमत ने दलित बंधु स्कीम को मजदूद कर दिया, जिसके खिलाफ हुजूराबाद के रुकन असम्बली पाड़ी कौशिक रेड्डी हुजूराबाद हल्के के तमाम दलित खानदानों को दूसरे मरहले में फी खानदान 10 लाख रुपए दलित बंधु स्कीम के तहत कांग्रेस के इंतखाबी वादे के मुताबिक 2 लाख रुपए इजाफे के जरिए 12 लाख रुपए अदा करने का मुतालबा करते हुए गुज़िश्ता 1.5 साल से मुसलसल हुकूमत से नुमाइंदगी और टकराव कर रहे थे। हर मौके पर उन्होंने हुकूमत के साथ दलित बंधु स्कीम के दूसरे मरहले के लिए फी खानदान 12 लाख रुपए मंजूर करने का मुतालबा करते हुए हुकूमत को घुटने टेकने पर मजबूर कर दिया, जिसके तहत रियासती हुकूमत ने हुजूराबाद हल्के में दूसरे मरहले के दलित बंधु स्कीम के तहत फी खानदान 12 लाख रुपए मंजूर करने का ऐलान किया है, जिसके नतीजे में हुजूराबाद हल्के के दलित खानदानों में खुशी और मसरत की लहर दौड़ गई और उन्होंने मुकामी रुकन असम्बली पाड़ी कौशिक रेड्डी से इजहार तशक्कुर करते हुए जश्न मनाया और उसको पाड़ी कौशिक रेड्डी की शख्सी कामयाबी करार दिया। హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలందరికీ కూడా నమస్కారాలు। కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పథకం పెట్టి పైలట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తీసుకొని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితుని కుటుంబంలో వెలుగు నింపింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు। మరియు ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దళిత బంధుని రెండో విడతని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆపడం జరిగింది। ఇయాల మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో నా మొట్టమొదటి స్పీచ్ నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి రెండో విడత ఇయ్యాలని గర్జించింది అసెంబ్లీలో మీ అందరికి కూడా తెలిసిన విషయమే। అదే విధంగా కరీంనగర్ జెడ్పీలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా మీరు రెండో విడత దళిత బంధు ఇవ్వాలని నిలదీసింది మీకు తెలిసిందే। దాంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నడి బొడ్డున ఆ రోజు మీ అందరి సమక్షంలో ఇయాల ధర్నా చేసి పోలీసుల లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే। ఇయాల దాంతో పాటు మొన్న జనవరి 12 తారీఖున ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారిని గట్టిగా నిలదీసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం దిగొచ్చింది। వాళ్ళ మెడలు వంచి మీ అందరికి కూడా ఇవాళ రెండో విడత దళిత బంధు ఇప్పిస్తుంది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను। మీ అందరు కూడా ఈ దళిత బంధు రెండో విడత రావడం నాకు చాలా సంతోషకరం। నేను మీకోసం పోరాటం చేస్తే నాకు నా మీద ఎట్లా కేసులు పెట్టిరో మీరు అందరు చూసిర్రు। జెడ్పీ ఆఫీస్ లో మీకోసం నిలదీస్తే కేసులు పెట్టిర్రు। ఇవాళ మొన్న ముగ్గురు మంత్రుల సమక్షంలో కలెక్టరేట్ లో నిలదీస్తే కేసులు పెట్టిర్రు। హుజూరాబాద్ నడి బొడ్డున మీకోసం ధర్నా చేస్తే లాఠీ దెబ్బలు తిన్నా నా మీద కేసులు పెట్టింది కూడా మీ అందరికి కూడా తెలిసిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ వాళ్ళ ప్రభుత్వం మెడలు వంచి మీ అందరికీ దళిత బంధు తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై తెలంగాణ, జై కేసీఆర్।